శిశువదనే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ప్రొడ్యూసర్ కూడా బాగా ఎమోషనల్ అయిపోయి, సినిమా కోసం చాలా కష్టపడ్డామని అండ్ సపోర్ట్‌కి మాత్రం అందరూ బిజీ ఉండడం వల్ల ఎవరు రాలేకపోయారని ఎమోషనల్ అయిపోయారు. కథలోకి వెళ్ళిపోతే కాలేజ్ కంప్లీట్ చేసేసి తన సొంత ఊర్లోనే వాళ్ళ నాన్న ప్రేమతో అండ్ ఫ్రెండ్‌తో సరదాగా టైం గడిపేసే రాఘవకి ఒకరోజు శశి అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూసిన వెంటనే తనతో లవ్‌లో కూడా పడిపోతాడు. శశికి తన లవ్ విషయం చెప్పాడా లేదా? ఆ తర్వాత వాళ్ళకి ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? వాటిని ఎలా ఫేస్ చేశారు అనేది మిగతా సినిమా. ఈ స్టోరీ చెప్తుంటే ఇదేంటి ఎన్నో ఇయర్స్‌గా ఎన్నో సినిమాలు చూసిందే కదా! ఇందులో కొత్తే ఉంది అనిపిస్తుందా? ఎగ్జాక్ట్‌లీ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ సీనే ఒక స్లో మోషన్ షాట్‌తో స్టార్ట్ చేస్తారు అండ్ సినిమా అంతా కూడా అదే పేస్‌లో అసలు ఎంతకీ ముందుకు వెళ్ళకుండా అలా సాగుతూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్‌ని చూడడం, తన వెనక పడుతూ స్టాక్ చేయడం, తన పేరు తెలుసుకోవడం ఇలాంటి రొటీన్ సీన్స్‌తో ఇంటర్వెల్ దాకా లాగిస్తారు. పోనీ ఆ సీన్స్ ఏమైనా కొత్తగా లేదా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయా అంటే అది కూడా లేదు. ఇంటర్వెల్ కూడా ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండానే వచ్చేస్తుంది. హీరో హీరోయిన్ వెనక పడడం, హీరోయిన్‌కి ప్రాబ్లమ్ క్రియేట్ చేసే ఒక క్యారెక్టర్ ఉండడం అండ్ ఆ క్యారెక్టర్‌ని హీరో ఎదిరించడంతో హీరోయిన్ తనతో ప్రేమలో పడిపోవడం ఇలా ఉంటాయి ఈ మూవీస్‌లో సీన్స్ అన్ని. ఎప్పుడో 90స్‌లో వచ్చిన ఒక సినిమా లాగా. పోనీ సెకండ్ హాఫ్‌లో అయినా ఏదైనా మారుతుందేమో అనుకుంటే మళ్ళీ హీరో హీరోయిన్స్ మధ్యలో అవే లవ్ సీన్స్‌తో కొద్దిసేపు కంటిన్యూ చేసి కొద్దిసేపు అయ్యాక హీరోకి ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసి మళ్ళీ రొటీన్ సీన్స్‌తో నింపేశారు. సినిమా స్టార్టింగ్‌లో హీరో అండ్ తన ఫాదర్ క్యారెక్టర్‌కి చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నట్టు చూపిస్తే అట్‌లీస్ట్ ఆ ఎమోషన్ అయినా వర్క్ అవుతుందేమో అని వెయిట్ చేస్తే అది కూడా అంత కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేదు ఈ మూవీలో. చాలా సినిమాల్లో చూపించినట్టుగానే గోదావరిని చాలా అందంగా చూపించడం, అక్కడి మనుషుల భాష, అమాయకత్వం, వెటకారం ఇందులో కూడా దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి మిగతా వాటిని అంతగా పట్టించుకోలేదేమో అనిపిస్తది. చాలా సీన్స్ చాలా ఆర్టిఫిషియల్‌గా కూడా అనిపిస్తాయి. ఇప్పుడు ఈ సీన్ రావాలి కదా అన్నట్టుగా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఇక క్లైమాక్స్ అండ్ ఎండింగ్ ఏదో కొత్తగా ఉంటది అని ఈ సినిమాని చేశారేమో గానీ దాని గురించి నేనైతే ఏం చెప్పను. అది మాత్రం మీరే చూడాలి. సింపుల్‌గా చెప్పాలంటే కొంచెం హార్ష్‌గా అనిపించిన సినిమా చూస్తున్నంత సేపు ఒక సీరియల్ చూస్తున్నామా అనే ఒక ఫీల్ వచ్చేలా ఉంటది. ఇక పర్ఫార్మెన్సెస్ హీరో రక్షిత్ అట్లూరి డైలాగ్ డెలివరీ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. మిగతా సీన్స్‌లో పర్లేదనిపిస్తాడు. కోమలి ప్రసాద్ స్క్రీన్ మీద చాలా అందంగా ఉంది. తన స్టైలింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే. హీరోకి ఫాదర్‌గా చేసిన శ్రీమన్ గారు ఉండేది కొన్ని సీన్స్ అయినా తన ఎక్స్‌పీరియన్స్‌తో ఇంప్రెస్ చేశారు. హీరో ఫ్రెండ్‌గా చేసిన అతను ఓకే. విలన్‌గా చేసిన యాక్టర్ మాత్రం చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాడు. రీల్స్‌లో ఫేమస్ అయిన గుడిసెట్ యదవనండి అనే పిల్లోడు కూడా ఈ సినిమాలో చిన్న రోల్ చేశాడు. ఈ సినిమాలో రైటింగ్ మాత్రం చాలా వీక్‌గా అనిపిస్తది. సీన్స్ ఏవి ఫ్రెష్‌గా లేకపోవడం, అవసరం లేని మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా అయితే లేదు. బట్ టెక్నికల్‌గా సినిమా అయితే ఓకే. గోదావరి అందరిలో తెలిసేలా సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. మ్యూజిక్ కూడా జస్ట్ ఓకే. మాటి మాటికి ఒక సాంగ్ వస్తూనే ఉంటుంది. బట్ అందులో గుర్తుంచుకునేంత గొప్ప సాంగ్స్ అయితే ఏవీ లేవు. ఎడిటింగ్ అయితే ఇంకొంచెం కేర్ తీసుకొని లెంత్ తగ్గించుంటే సినిమా కాస్త బెటర్‌గా ఉండేదేమో అనిపించింది. డెబ్యూ డైరెక్టర్ సాయి మోహన్ పాత లవ్ అండ్ కమర్షియల్ మూవీస్ ఎక్కువగా చూస్తాడేమో మళ్ళీ అలాంటి మ్యాజికే క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక రొటీన్ లవ్ డ్రామా విత్ అన్ అబ్నార్మల్ క్లైమాక్స్ ని మనకు ప్రెజెంట్ చేశారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి. లిమిటెడ్ లొకేషన్స్ లోనే సినిమా కూడా షూట్ కంప్లీట్ చేసేశారు. సో ఇది శిశువద్ అనే మూవీ మీద మా ఒపీనియన్. ఇంత చెప్పాక కూడా సినిమా చూడాలా వద్దా అనేది ఇక మీరే డిసైడ్ అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బై.